రానున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం అనేది ఉండబోతోంది. అది ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే ఈ ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది, ఏ ఏ ప్రాంతాల్లో ఉండబోతోంది అనేది ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం పెద్దగా మనకి కనిపించకపోవచ్చు. అయితే అటు ఉత్తరాంధ్ర అనండి, లేదా వెస్ట్ ఈస్ట్ గోదావరి అనండి, కృష్ణ కోనసీమ ఆ ప్రాంతాల్లో గట్టిగా ఉంటుంది. అటు ప్రకాశం, నెల్లూరులో కూడా పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం ఉండేటువంటి వెస్ట్ ఈస్ట్ గోదావరిలో డెఫినెట్లీ వైసీపీకి అక్కడ డెంట్ పడుతుంది అనే మాటలు గట్టిగా వినిపిస్తున్న తరుణంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఈ ఎన్నికల్లో రాకపోవడం, ఈ జబర్దస్త్ బ్యాచ్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీకు లాస్ట్ ఎన్నికల్లో బండ్ల గణేష్ అనండి, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది పవన్ కళ్యాణ్, శేఖర్ కమ్ముల్ లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ యొక్క ఈ జంపింగ్ మనస్తత్వం, కన్ఫ్యూజింగ్ మనస్తత్వంతో కావచ్చు, చాలామంది పవన్ మీద ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా సైలెంట్గా ఉండిపోతున్నారు, దూరంగా ఉండిపోతున్నారు తప్ప ఏ రోజు కూడా పవన్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు, అట్లాగని అసలు అనుకూలంగా ఎవరు మాట్లాడలేదు. బండ గణేష్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా చేస్తామని రోజు లాంటి వారిని ఎదిరించిన సందర్భాలు ఉన్నాయి, గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు కనీసం పిఠాపురం వరకు కూడా వచ్చి కేవలం పవన్ సీటు గురించి మాట్లాడుతున్నాను, నేను జనసేన గురించి సో పవన్ సీటు వరకు కూడా గెలిపించుకోలేని పరిస్థితులు, లేదా ఆయన కోసం పని చేయాలా, అంత అవసరమా అనుకునే పరిస్థితిలో ఉండిపోయారు. ఉదాహరణకి పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి తరఫున ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి. అయినా కానీ ఇండస్ట్రీ నుంచి ఒక్క వ్యక్తి కూడా మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని, అది పవన్ గురించో ఇంకోటి గురించో పక్కన పెడితే మీరు రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగత మీరు జీవితాన్ని బయటికి తీసుకురావద్దు. ఎంత కాదనుకున్నా అతను తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ముఖ్యమైన హీరో, మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా ముఖ్యమైనటువంటి మెంబరు, రాజకీయాల్లో ఉన్నాడని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఇది బాలయ్యకైనా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే సినిమా వాళ్ళు, రోజా లాంటి వాళ్ళకైనా వర్తిస్తుంది అనేసి వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతున్నారు తెలుగు సినిమాకి సంబంధించిన వాళ్ళు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. ఇది చాలా బాధాకరమైన, చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా మనం కన్సిడర్ చేయాలి. మీరు రోజాని చూస్తే ఆమెకి మొన్న ఆ మధ్య జరిగినటువంటి అవమానం విషయంలో ఎంతోమంది స్పందించారు. మీకు తమిళ ఇండస్ట్రీ అనండి, తెలుగు ఇండస్ట్రీ అనండి, చాలామంది లేడీస్ ఈ విషయంలో స్పందించిన పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ని ఒంటరి వాడిని చేస్తూ వీళ్ళెవరూ స్పందించట్ల. ముఖ్యంగా మహేష్ బాబు యొక్క ఫ్యాన్ బేస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్ బేస్కి, మహేష్ బాబు యొక్క ఫ్యాన్ బేస్కి దశాబ్దాల నుంచి కూడా ఫ్యానిజం విషయంలో గొడవలు ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల్లో వాళ్ళని కలుపుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఎక్కడా కూడా మహేష్ ఫ్యాన్ బేస్ ఎక్కడ సపోర్ట్ చేస్తున్న దాఖలాలు కనబట్ల. వైజాగ్ ప్రాంతంలో వాళ్ళందరూ వైసీపీకి ఫ్యానిజం చేస్తున్నామని, వైజాగ్లో మహేష్ ఫ్యాన్స్ అందరూ కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తామని వాళ్ళు బహిరంగంగానే మహేష్ బాబు యొక్క ఫ్యాన్స్ ప్రకటించడం అనేది కూడా పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరంగా మారింది. సో మహేష్ బాబు ఫ్యాన్ బేస్ అయినా, ప్రభాస్ ఫ్యాన్ బేస్ అయినా, తెలుగుదేశం పార్టీకి మధ్య కనీసం దగ్గరగా లేని ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ అయినా వీళ్ళందరూ కూడా ఈసారి వైసీపీ వైపే ఉన్నారనేసి వాళ్ళు చెప్తున్నారు. సో మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది ఈ ఫ్యాన్ బేస్లు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్? ఎందుకంటే యూత్ అంతా కూడా వీళ్ళంటేనే పడి చేస్తున్నారు ఈ రోజుల్లో. పైగా అల్లు అర్జున్ కూడా. వీళ్ళు నలుగురి యొక్క ఫ్యాన్ బేస్లు ఎవరి వైపు ఉన్నాయి? వీళ్ళు వైసీపీ వైపు ఉన్నారా, దే ఆర్ విత్ వైసీపీ, లేదా దే ఆర్ విత్ టీడీపీ అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని, సినిమా పరిజ్ఞానాన్ని ఉపయోగించి మీరు కామెంట్ చేయండి.